హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మంచి చట్నీ రెసిపీ చూపించబోతున్నాను. దీన్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ చట్నీ తయారు చేసుకోవడానికి కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుగడ్డ, కొద్దిగా చింతపండు, అదేవిధంగా ఒక కట్ట దాకా కొత్తిమీర, తర్వాత నువ్వులు. సో ఇలా ఈ పదార్థాలన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము శనగపప్పు, మినప్పప్పు, అదేవిధంగా జీలకర్రను వేసుకొని వీటన్నింటినీ మనము లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగుతూ ఉండగా ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలను వేసుకున్నాను. మీకు ఇవి ఉంటే వేసుకోండి, లేకపోతే మామూలు ఉల్లిపాయలైనా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి చింతపండు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ దాకా నువ్వుల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని మనము వీటన్నిటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాను యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా అంతా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తారా, ఇలా కలుపుకుంటూ మనము టమాటాలు మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇలా కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మిశ్రమంలో బాగా కలిసే విధంగా మెల్లగా మనము ఈ కొత్తిమీర అంతటిని కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మనము ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి. బాగా కలుపుకుంటూ మనము ఈ కొత్తిమీర కొద్దిగా మగ్గేంత వరకు ఉడికించుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చట్నీలాగా రెడీ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీనికి పోపు వేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు. సో ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము పోపును వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు మరియు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని అవి కూడా వేగిన తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొత్తిమీర చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని రైస్లోకి కాకుండా ఇడ్లీ, దోశ, రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.